వసుధ 81వ భాగం. నిషి అంతలా మాట్లాడుతూ ఉన్నా నందు మౌనంగా ఉన్నాడే తప్ప పెదవి విప్పి ఏమీ మాట్లాడలేదు. నేనింతలా మాట్లాడుతున్నా నువ్వు మౌనంగా ఉన్నావేంటి నందు? అమ్మను పెళ్లి చేసుకోవటం నీకిష్టం లేదా? అని అడిగింది నిషి బాధగా చూస్తూ. నిషి చూపుల్లోని బాధ, మాటల్లోని నిస్సహాయత అర్థం చేసుకున్న నందు, చూడు బంగారం, నీ బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు మీ అమ్మ సంతోషం కోసం ఇంతగా ఆరాటపడటం చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుంది. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుడతాను నిషి. ఇంత గొప్పగా ప్రేమించే బంగారు తల్లి ఒడిలో ఆడుతూ పాడుతూ సంతోషంగా జీవించొచ్చు. నువ్వు బంగారు బొమ్మవమ్మ అంటూ నిషి నుదుటిపై ముద్దు పెట్టుకుని, చూడు బంగారం, నువ్వు అడిగినట్లుగా వసుని పెళ్లి చేసుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిజానికి చెప్పాలంటే వసు నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటే ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు. నువ్వు అన్నట్టుగా వసు అంటే నాకు ప్రాణం. వసు మాత్రమే కాదు, నువ్వు నిశాంత్ కూడా ప్రాణంతో సమానమే. వసుని నేను మనసారా ప్రేమించాను. మనస వాచ కర్మన నా జీవితంలో నా మనసులో ఏనాడో వసుదకి చోటిచ్చేశాను. ఆమె తప్ప ఈ మనసులో మరొకరికి స్థానం అనేదే లేదు ఈ జన్మకి. ఈ జన్మకే కాదు, మరో 7 జన్మలకి కూడా నాకు భాగస్వామిగా వసునే రావాలని ఆ దేవుడిని ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉన్నాను. కాకపోతే వసు జీవితంలో నాకు చోటు ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా ఆమె ఇష్టానికి సంబంధించిన విషయం. పెళ్లి విషయంలో నేనైతే తనని ఫోర్స్ చేయలేనమ్మా. ఆమెను బాధ పెట్టే పని నేను ఏదీ చేయలేను అన్నాడు నందు నిజాయితీగా. నందు, మరి అమ్మని ఇంతలా ప్రేమిస్తున్నప్పుడు నీ ప్రేమని అమ్మ ఎదుట ఉంచి అమ్మ అంగీకారంతో తనని పెళ్లి చేసుకోవచ్చు కదా నందు. మీరిద్దరూ ఒక్కటైతే చూడాలని ఆశగా ఉంది నందు అని అడిగింది నిషి. నిషి మాటలు విన్న నందు, నాకు కూడా వసు జీవితం పంచుకోవాలని ఆశగానే ఉంది బంగారం. కాకపోతే నా మనసులో కోరికను నేను వసు ఎదుట ఉంచలేని పరిస్థితి నాది. ప్లీజ్ తల్లి, నా నిస్సహాయతకు అర్థం చేసుకో అన్నాడు నందు. నందు పరిస్థితి అర్థం చేసుకున్న నిషి, నందు, నువ్వేం చేయక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను. జస్ట్ అమ్మని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకో చాలు, అంతే అంటూ నందు చేతులు పట్టుకుంది. బంగారం, నువ్వు నా చేతులు పట్టుకోవాల్సిన అవసరం లేదురా. ఇది చెయ్యి నందు అని ఒక ఆర్డర్ వేస్తే చాలు. నువ్వు కోరిన కోరిక ఏదైనా సరే క్షణాల్లో నెరవేరుస్తాను. నువ్వు కోరుకున్నట్టుగానే వసుని పెళ్లి చేసుకోవటానికి నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఆమెను ఈ విషయంలో ఎవ్వరూ బలవంత పెట్టడానికి వీల్లేదు. వసుని ఏ విధమైన ఇబ్బందులకు గురి చేయకుండా వసు తనంతట తానుగా సంతోషంగా నన్ను పెళ్లి చేసుకోవటానికి గనుక అంగీకరిస్తే ఖచ్చితంగా నేను ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తాను అన్నాడు నందు. అలాగే నందు, నువ్వు కోరుకున్నట్టుగానే అమ్మకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమ్మ తనంతా తానుగా నిన్ను పెళ్లి చేసుకోవటానికి అంగీకరించే విధంగా అమ్మని నేను ఒప్పిస్తాను. అలాగే నువ్వు చెప్పినట్లుగా అమ్మ మనసు బాధపడే విధంగా నేను అస్సలు ఏమాత్రం ప్రవర్తించను. ఇప్పుడు నువ్వు అమ్మని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నావు. నాకంతే చాలు. ప్రస్తుతానికి సగం బాధ్యత తీరిపోయింది. ఇక మీ గర్ల్ ఫ్రెండ్ని పెళ్లికి ఎలా ఒప్పించాలో ఏంటో బాబు, నా వల్ల కావట్లేదు అంది నిషి భుజాలు ఎగరేసుకుంటూ. నిషి అల్లరి మాటలు విన్న నందు నవ్వుతూ, అది మీ ప్రాబ్లం మేడం. మీరు కోరిన కోరిక నెరవేర్చడానికి అంగీకరించాను. సో మీ కోరిక నిజమవ్వాలి అంటే మీ పాటలు మీరు పడాలి తప్పదు అన్నాడు నందు నవ్వుతూ. నందు నవ్వుతూ అలా మాట్లాడటం విన్న నిషి, నువ్వు రాక్షసుడివి నందు అంటూ పక్కనే సోఫాలో ఉన్న పిల్లో తీసుకుని నందుని కొట్టడం మొదలుపెట్టింది. సాగర్ ఇంటి నుండి వచ్చేసిన వసుధ తన బాధని కన్నీటి రూపంలో బయటికి పంపుతూ గోపాల్ గారిని, లక్ష్మి గారిని హగ్ చేసుకుని బోరున విలపించింది. కొద్దిసేపటికి వసుధ తేరుకున్న తర్వాత గోపాల్ దంపతులిద్దరూ కూడా పద తల్లి లోపలికి వెళ్దాం అంటూ వసుధని తీసుకుని ఇంట్లోకి వచ్చారు. వసుధ వెంటనే అన్నదమ్ములు ఇద్దరు నిశాంత్తో కలిసి లగేజ్ తీసుకుని వస్తున్నారు. వీళ్ళంతా హాల్ లోపలికి వచ్చేసరికి నందుని సోఫాలో ఉన్న కుషన్ తీసుకుని కొట్టడం మొదలుపెట్టింది నిషి. నువ్వు డెవిల్వి నందు, నిజంగా రాక్షసుడివి, నువ్వు పెద్ద సైకోవి అంటూ నందుని ఇష్టం వచ్చినట్టు తిడుతూ కొడుతూ ఉంటే నందు ఏమో కొట్టొద్దు బంగారం ప్లీజ్, దెబ్బ తగులుతుందిరా అంటూ చేతులు అడ్డు పెట్టుకుని నవ్వుతూ నిషి చేస్తున్న అల్లరిని ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళంతా లోపలికి వచ్చేసరికి కనిపించిన దృశ్యం చూసి వసు తను బాధలో ఉన్నాను అనే విషయం కూడా మర్చిపోయి, నిషి ఏం చేస్తున్నావు అసలు, ఒంటి మీద స్పృహ ఉండే ప్రవర్తిస్తున్నావా అంటూ నిషిని బెదిరిస్తూ జుట్టును పైకి ముడేసి చీరకొంగు బొడ్లో దోపి కుచ్చిళ్ళు పైకెత్తి పెట్టి పక్కనే ఉన్న చీపురు గట్ట తీసుకుని నిషి వెంట పడింది వసుధ. ఇప్పుడు నందు ఏం చేశాడని నందు మీదకి ఎక్కి మరీ అలా కొడుతున్నావు, నీకు చిన్న పెద్ద తేడా తెలియకుండా పోతుంది అంటూ నిషిని కొట్టడానికి నిషి వెనకాల పరుగులు తీసింది వసుధ. వసుధ చేసిన పనికి మొదట అంతా షాక్ అయినా తన ఏడుపు మర్చిపోయి అలా నిషి వెంట పడుతున్నందుకు ఆమె బాధ కాస్త తగ్గింది అని అంతా కూడా సంతోషంగా ఆ తల్లి కూతుర్లను చూడటం మొదలుపెట్టారు. తల్లి చీపురుగట్టతో తన వెనక పడుతూ ఉంటే, నందు ప్లీజ్ నందు, నువ్వే నన్ను కాపాడాలి,
ఇప్పుడు ఈ రాక్షసి నన్ను చంపేసేలా ఉంది అంటూ నందు వెనకాల దాక్కుంది నిషి. నందు, నువ్వు పక్కకు జరుగు. ఇప్పుడు ఈ రాక్షసి పని అయిపోయింది నా చేతిలో. దాని కాళ్ళు విరగ్గొట్టాలి అసలు. అడ్డగాడిదలా పెరిగింది. రేవులో తాటి చెట్టులా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఏంటే నీ అల్లరి, అలా మీద పడి కొట్టేస్తున్నావేంటే మనిషిని అంటూ గట్టిగా అరుస్తూ. నువ్వు తప్పుకో నందు అంటూ అరిచింది వసుధ. నందుని పక్కకు లాగేస్తూ ఉంటే, నందు ప్లీజ్ నందు, వద్దు నందు, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. నువ్వు పక్కకు వెళ్ళి నన్ను ఈ రాక్షసికి ఆహారంగా వెయ్యొద్దు నందు. చూడు ఆ చీపురు గట్ట ఎంత లావుగా ఉందో అంటూ నందు షర్టుని తన గుప్పెట్లో బిగించి పట్టుకుని నందు ఎటు జరిగితే అటు జరగటం మొదలుపెట్టింది నిషి. వారిద్దరి మాటలు, ప్రవర్తన చూస్తూ ఉంటే నందుకి ఒక పక్క నవ్వు వస్తున్నా సరే, నవ్వితే ఎక్కడ మధ్యలో తన పని పడతారో అనే భయంతో నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ, వసు ప్లీజ్, నిషిని వదిలేయి, చిన్నపిల్లేగా ఏదో తెలియక చేసింది. ఇంత దానికే ఎందుకు తన వెంట పడుతున్నావు? ఇప్పుడు తనేం చేసిందని చీపురుగట్ట తీసుకుని మరీ తనని అలా తరుముతున్నావు అన్నాడు నందు. నందు మాటలు విన్న వసుధ ఒక క్షణం ఆగి నందు మొహంలోకి చూస్తూ, అవును నిజమే, తన వెంట కాదు పడాల్సింది, నీ వెంట. అదంటే చిన్నపిల్ల బుద్ధి లేకుండా ఏదో అలా బిహేవ్ చేస్తుంటే, అది అలా మీద పడి కొడుతూ ఉంటే కొట్టించుకోకపోతే వద్దమ్మా అలా చెయ్యొద్దు అంటూ దానికి బుద్ధి చెప్పే పని లేదా? ఎందుకు తను కొడుతూ ఉంటే అలా నోరు మూసుకుని పడుతున్నావు? గట్టిగా కసరడం తెలీదా నీకు అంటూ నిషి మీద కోపం నందు మీదకి షిఫ్ట్ చేసి చేతిలో ఉన్న చీపురుతో నందును కొట్టడానికి ప్రయత్నించింది వసుధ. వసుధ తనని కొడుతుంది అని అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని నందు ఒక దెబ్బ పడిన వెంటనే, ఆ రాక్షసి, ఇప్పుడు నేనేం చేశాను? నన్ను ఎందుకు ఇలా కొడుతున్నావు? ఉరుమురిమి మంగళం మీద పట్టమంటే నిషిని వదిలి నా మీద పడ్డావేంటే బాబు అంటూ నందు వసుధ దెబ్బల నుంచి తప్పించుకోవటం మొదలుపెట్టాడు. కొట్టడం కాదు, మీ ఇద్దరిని చంపేయాలి. నువ్వు ఉండు, మీరిద్దరూ నా చేతికి దొరికారు, ఇద్దరు పెళ్లి చేస్తాను అంటూ ఇద్దరు వెంటపడింది వసుధ. ఇద్దరూ కలిసి పరుగులు అందుకున్నారు అక్కడ నుండి దొరకకుండా. వసుధ అంతా మర్చిపోయి వాళ్ళిద్దరి వెనకాల వాళ్ళని తరుముతూ తిడుతూ ఉంటే ఇంట్లో అందరికీ నవ్వు ఆగటం లేదు. ఒకవేళ నవ్వితే ఎక్కడ ఇదంతా నందు పరిస్థితిలాగా వాళ్ళ పరిస్థితి మారిపోయి వసుధ చేతిలో తన్నులు తినాల్సి వస్తుందేమో అని బలవంతంగా నవ్వు ఆపుకుంటూ జరిగేది మౌనంగా చూస్తూ మనసులోనే పిచ్చి నవ్వుకోసాగారు అందరూ. వసుధ ఎంతకీ వాళ్ళని వదిలిపెట్టకపోవడంతో ఇద్దరూ కలిసి పరుగున ఒక రూమ్లోకి దూరి డోర్ వేసుకున్నారు. లోపల నుంచి వారిద్దరు వెనకాలే వెళ్ళిన వసుధ డోర్ వేసుకోవటంతో డోర్ మీద చీపురుతో ఒక దెబ్బ వేసి, ఇప్పుడు తప్పించుకున్నామని సంబరపడిపోకండి, మళ్ళీ మీరు గదిలో నుండి బయటకు రారా, అప్పుడు చెప్తా మీ సంగతి అంటూ చీపురు పక్కన విసిరేసి లక్ష్మీ గోపాల్ గారి దగ్గరికి వెళ్ళి, చూడండి బాబాయ్, మీ మనవరాలు ఎలా తయారవుతుందో, అసలు పద్ధతి పాడు లేకుండా అయిపోయింది. పైగా ఆవిడ గారు ఏం చేసినా సరే మీ అల్లుడు గారి సపోర్ట్ ఒకటి అంది వసుధ నందుని గోపాల్ గారిని మేనల్లుడు అనే ఉద్దేశంతో. వసుధ ఏ ఉద్దేశంతో అన్నా వసుధ అలా మీ మనవరాలు మీ అల్లుడు అంటూ మాట్లాడటం వింటున్న అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. తల్లి మాటలు విన్న నిశాంత్కి కూడా అప్రయత్నంగా పెదవుల మీద చిరునవ్వు విరబూసింది. తాము పుట్టి పెరిగిన ఇన్నేళ్లలో తల్లి ఏ రోజు కూడా ఇంతలా ఉడుక్కుంటూ మాట్లాడటం చూడలేదు నిశాంత్. అందుకే వాడికి తల్లిని చూస్తూ ఉంటే కాస్త అబ్బురంగా అనిపించింది. పైగా తల్లి సంతోషం ఎవరితో ముడిపడి ఉంది అనే విషయం కూడా నిశాంత్కి పూర్తిగా అర్థమైంది. ఎలా అయినా సరే నీ సంతోషాన్ని శాశ్వతం చేస్తానమ్మా అనుకున్నాడు నిశాంత్ మనసులో. వసుధ మాటలు విన్న లక్ష్మీ గోపాల్ గారిద్దరూ కూడా, మా మనవరాలు మా అల్లుడు లోపల ఎంతసేపు ఉంటారు బంగారం, ఇప్పుడు కాకపోతే రేపు పొద్దునైనా గదిలో నుండి బయటకు వస్తారు కదా, అప్పుడు వాళ్ళ సంగతి చెబుదూలే, పద నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ వసుధని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయారు. అప్పటి వరకు అక్కడ జరిగిందంతా చూసిన రుద్ర వాసుకి మనసు సంతోషంతో ఉరకలు వేసింది. ఎలా అయినా సరే చెల్లెలి మొహంలో కనిపిస్తున్న ఈ సంతోషాన్ని శాశ్వతం చెయ్యాలి అని అన్నదమ్ములిద్దరూ ఎంతగానో తాపత్రయపడ్డారు. మొదట రుద్ర మాట్లాడుతూ, అన్నయ్య చూసావుగా, వసుని నందుతో ఉంటే తను చాలా సంతోషంగా ఉంటుందన్నయ్య. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వసు జీవితానికి పట్టిన సాగర్ అనే గ్రహాన్ని వదిలించి మన నందు బావతో వసు పెళ్లి జరిపించి తీరాలన్నయ్య అన్నాడు రుద్ర. రుద్ర మాటలు విన్న వాసు, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రుద్ర, వీలైనంత తొందరగా వసు మనసు మార్చి నందుతో పెళ్లి కొప్పించాలి అన్నాడు వాసు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ దగ్గరకు వచ్చిన నిశాంత్, అవును మామ, మీరు అనుకున్నట్లుగానే ఎక్కువ సమయం తీసుకోవటం అంత మంచిది కాదు. మళ్ళీ అమ్మ మనసు మారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు అమ్మ అన్నీ మర్చిపోయి అలా అక్క వెంట పడింది, కానీ మళ్ళీ గదిలోకి వెళితే అమ్మ ఎంత ఒంటరితనం అనుభవిస్తుందో ఎవరూ ఊహించలేం. మీరు అనొచ్చు, అమ్మ ఇన్నేళ్లుగా ఒంటరిగానే కదా ఉంది, కొత్తగా ఒంటరితనం ఏంటి అని. అమ్మ ఇన్నేళ్ళు ఒంటరిగా ఉంది, కాకపోతే సమాజం దృష్టిలో ఆమెకు ఒక భర్త, ఒక కుటుంబం ఉన్నారు అనే ధైర్యం అమ్మలో ఉండేది. ఇప్పుడు ఆ ఇంటి నుంచి, ఆ మనిషి నుంచి శాశ్వతంగా బంధాన్ని తెంచుకుని వచ్చింది. లోకులు కాకుల్లా పీక్కు తింటున్నారు అనే భయం అమ్మలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ పైకి ఎంత ధైర్యంగా ఉన్నా సరే లోపల ఎంత సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటుంది అనే విషయం నేను నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు అన్నాడు నిశాంత్.
నిశాంత్ మాటలు విన్న వాసు రుద్రలు నిశాంత్ మాటల్లో వాస్తవం లేకపోలేదు అనే విషయం అర్థం చేసుకుని, అవును నాన్న, నువ్వు చెప్పింది నిజమే. వసుధ మేకపోతు గాంభీర్యం పైకి గంభీరంగా ఉన్న లోపల ఎంత సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటుందో మనకు తెలియనిది కాదు. ఇప్పుడు ఆమె ఎంత బాధలో ఉందో కూడా మేము అర్థం చేసుకోగలం. వీలైనంత తొందరగా ఆ కోర్టు కేసు నుంచి, అలాగే ఆ సాగర్ నుంచి విముక్తురాలను చేసి ఆమెకంటూ సంతోషమైన జీవితాన్ని అందిద్దాం. నువ్వు మాత్రం దిగులు పడకు నాన్న అంటూ నిశాంత్కి నచ్చచెప్పి, నువ్వు వెళ్ళి పడుకోపో, ఇప్పటికే ఆలస్యమైంది, ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం అంటూ నిశాంత్ని గదిలోకి పంపించాడు రుద్ర. రుద్ర వెళ్ళి పడుకో అన్న వెంటనే, అలాగే మామ వెళ్తున్నాను అంటూ నిశాంత్ అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయాడు. నిశాంత్ గదిలోకి వెళ్ళిన తర్వాత గోపాల్ గారు ఇంకా లక్ష్మి గారు ఇద్దరు వసుధని గదిలో పడుకోబెట్టి తోడుగా జానును ఉండమని చెప్పి వాళ్ళిద్దరూ హాల్లోకి వచ్చేశారు కొడుకుల దగ్గరకు. అసలు అక్కడ ఏం జరిగింది నాన్న? ఉన్నట్టుండి వసుధ ఇంటి నుండి వచ్చేయటం ఏంటి, అది కూడా ఇంత రాత్రి వేళ అని అడిగాడు గోపాల్ గారు. గోపాల్ గారు అడిగిన వెంటనే ఫ్లాట్ విషయంలో సాగర్ చేయబోయిన అఘాయిత్యం గురించి చెప్పాడు రుద్ర. రుద్ర చెప్పింది విన్న గోపాల్ గారు, ఏంటి, ఎంతటి రాక్షసుడు రావేడు, కన్న పిల్లలను అడ్డు పెట్టుకుని కట్టుకున్న భార్యని బెదిరించాలనుకున్నాడు, అసలు వీడు మనిషేనా అన్నారు గోపాల్ గారు. ఆ నాన్న, వీడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అన్నాడు వాసు కోపంగా. వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే బయట వసుధ అలికిడి వినిపించకపోవటంతో మెల్లగా డోర్ తీసుకుని బయటకు వచ్చాడు నందు. నందు వెంట నిషి కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ రావటం గమనించిన రుద్ర, ఏరా బావగా, అప్పుడే బయటకు వచ్చేసావే, మా చెల్లి చీపురు దెబ్బ ఎలా ఉందేంటి అంటూ నవ్వుతూ నందుని కవ్వించాడు రుద్ర. రుద్ర, నువ్వు ఉండరా నాయన, ఒళ్ళు పులిసిపోయింది, ఇల్లంతా పరిగెత్తలేక చూడు, ఈ రాక్షసి ఎలా కొట్టిందో, చేతి మీద ఎర్రగా వాచిపోయింది అంటూ వాతపడిన తన చేతిని చూపించాడు నందు. నందు చూపించిన చేతిని చూసిన గోపాల్ గారు, అయ్యో అల్లుడు, దెబ్బ బాగా తగిలినట్టుంది అంటూ చిరునవ్వులు చిందించారు. మామయ్య, మీరు కూడానా అంటూ ఉడుక్కున్నాడు నందు. తప్పదల్లుడు, ప్రేమించిన వాళ్ళు ఏం చేసినా సరే భరించాల్సిందే, మనం మగపుట్టుకు పుట్టిన తర్వాత భరించక తప్పదు అన్నాడు గోపాల్ గారు. అంతే అంతే అంటూ భుజాలు ఎగరేశాడు వాసు. వాళ్ళ మాటలు విన్న రుద్ర మాత్రం, థెన్ గాడ్, నాకు ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు, సోలో లైఫ్ సో బెటర్, ఎంతైనా సింగిల్ కింగ్ కదా అంటూ కాలు రగరేశాడు రుద్ర. రుద్ర మాటలు విన్న నిషి పెద్దగా నవ్వుతూ, ఇంకెంతకాలంలే మామ, నీ ఫ్రీడమ్ పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ రుద్రని ఏడిపించింది. నిషి మాటలు విన్న గోపాల్ గారు, ఎందుకలా మాట్లాడుతుంది ఈ పిల్ల అంటూ నిషిని గమనించాడు. దాంతో మ్యాటర్ ఎక్కడ లీక్ అవుతుందో అని కంగారు పడిన రుద్ర, నిషి ఏంటే ఇంకా ఈ టైం వరకు మేల్కొనే ఉన్నావు, హెల్త్ పాడవుతుంది, పైగా మార్నింగ్ కాలేజ్ కూడా ఉంది కదా, వెళ్ళి పడుకోపో అంటూ నిషిని కసిరాడు. రుద్ర కంగారు అర్థం చేసుకున్న నిషి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, నాకు రేపు కాలేజీ లేదు మామ, ఎంతసేపు మేల్కొన్నా ప్రాబ్లమే లేదు అంటూ భుజాలు ఎగరేసింది నిషి. సరే అయితే పడుకోకపోతే పోయావు కానీ నోరు మూసుకుని కూర్చో అన్నాడు రుద్ర కోపంగా. రుద్ర కోపం నిషి అల్లరి చూసిన నందు నవ్వుతూ సోఫాలో కూర్చున్నాడు. నందు సోఫాలో కూర్చున్న వెంటనే నందు పక్కనే కూర్చుని నందు భుజంపై తలవాల్చి, చూడు నందు, ఈ రుద్ర ఎప్పుడు చూసినా నా మీదే అరుస్తూనే ఉంటాడు అంటూ రుద్ర మీద కంప్లైంట్ చేస్తూ, తాతయ్య, రుద్రమామకి తొందరగా పెళ్లి చేసి ఎప్పుడు చూసినా నా మీద పడేయడవటం మానేస్తాడు అంది నిషి బొంగమూతి పెట్టుకుంటూ. నిషి మాటలు విన్న గోపాల్ గారు, అలాగే చేద్దాం లేరా, వీడి పెళ్లి చేసి వీడిని ఇంట్లో నుండి గెంటేద్దాం, అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అన్నారు గోపాల్ గారు నవ్వుతూ. తండ్రి మాటలు విన్న రుద్ర, మీరు కూడా ఏంటి నాన్న ఈ పిచ్చిదాంతో చేరి, ఇప్పుడు నా గురించి పక్కన పెట్టేయండి, ముందు వసు గురించి మాట్లాడండి అన్నాడు రుద్ర ఉడుక్కుంటూ. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే గదిలోకి వెళ్ళిన నిశాంత్ నిద్ర పట్టక తను కూడా వచ్చి వీళ్ళ దగ్గర కూర్చున్నాడు. నిశాంత్ రావడం గమనించిన వాసు, ఏమైంది నాన్న, మళ్ళీ వచ్చావు, నిద్ర పట్టడం లేదా, ఇలా వచ్చి కూర్చో రా అంటూ తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు నిశాంత్ని. నందుకి ఆపోజిట్గా కూర్చున్నాడు నిశాంత్ నందు మొహంలోకి చూస్తూ. తన మొహంలోకి చూస్తూ కూర్చున్న నిశాంత్ని గమనించిన నందు, ఏమైంది నాన్న, ఎందుకు అలా చూస్తున్నావు అని చిరునవ్వుతో అడిగాడు. నందు మాటలు విన్న నిశాంత్, ఏం లేదు అంకుల్ అంటూ మౌనంగా కూర్చున్నాడు. సరే, మీ అల్లరి ఆపేయండి, అసలు విషయం గురించి మాట్లాడితే బెటర్ అన్నారు లక్ష్మి గారు గోపాల్ దగ్గరకు వచ్చి. పిల్లల ముందు ఈ మాటలు ఎందుకు లక్ష్మి, పిల్లలు పడుకున్న తర్వాత మాట్లాడుకుందాం, ఏదైనా ఉంటే ముందు వాళ్ళని పడుకోనివ్వు అంటూ భార్యని కసిరాడు గోపాల్ గారు. అమ్మమ్మను ఎందుకు తాతయ్య కసురుతున్నావు, మేం మరీ అంత చిన్నపిల్లలం కాదు కదా, మాకు అన్ని విషయాలు అర్థం చేసుకునే వయసు ఉంది, అమ్మమ్మ అన్న దాంట్లో తప్పేం లేదు, పైగా ఇక్కడ మాట్లాడుకుంటుంది మా అమ్మ గురించి కాబట్టి మేము ఇక్కడే ఉండాలి అన్నాడు నిశాంత్ స్థిరంగా. నిశాంత్ మాటలు విన్న నిషి కూడా, నాది కూడా అదే ఫీలింగ్ అన్నట్టుగా గోపాల్ గారిని చూసింది. అయినా గోపాల్ గారు మౌనంగా కూర్చోవటంతో పిల్లలిద్దరూ కూడా, చూడు తాతయ్య,
మాకు ఊహ తెలిసిన నాటి నుండి అమ్మ జీవితం పూర్తిగా మా ముందు తెరిచిన పుస్తకమే. మీరు దేని గురించి సంకోచించాల్సిన అవసరం లేదు అన్నారు ఇద్దరు స్థిరంగా. పరస్త్రీ వ్యామోహంలో నాన్న మమ్మల్ని అమ్మని నిర్లక్ష్యం చేస్తే అమ్మే మమ్మల్ని అమ్మ నాన్న అన్నీ అయి పెంచింది. భార్య అంటే మా నాన్న దృష్టిలో ఆయన అవసరాలు తీర్చేవో బానిస మాత్రం. భార్యని బానిసలా చూసి ఆ వ్యక్తితో అమ్మ ఎంత నరకం అనుభవించిందో మాకు తెలుసు. అమ్మతో ఎప్పుడు ఏదో ఒక గొడవ, కీచులాట, మాటి మాటికి తగువులు ఆడేవాడు. మా చిన్నతనంలోనే ఒక్కోసారి అమ్మని బెల్ట్తో కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా అన్నీ భరిస్తూ అమ్మ కేవలం మా కోసమే ఇంతకాలం జీవించింది. ఒకవేళ మేమంటూ అమ్మ జీవితంలో లేకపోతే ఆమె ఏనాడో ఈ లోకాన్ని విడిచిపోయేది. అత్తింటి వాళ్ళు చేసిన అవమానాలు భరించలేక. కానీ అమ్మ అవన్నీ భరిస్తూ ఆవేశంతో కాకుండా ఆలోచనతో మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళను చేసి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దింది. అమ్మ మా గురించి ఆలోచించకుండా ఒకే ఒక క్షణం ఇంతలా నరకం చూస్తున్న నా జీవితం నాకెందుకు అని ఉంటే ఈరోజు మేము నడి రోడ్డు మీద అనాథల్లా నిలబడే వాళ్ళం తాతయ్య. కానీ అమ్మ అలా ఆలోచించలేదు. ఈ క్షణం మనది, ఈ జీవితం మనది అని మాత్రమే ఆలోచించింది. వేరే ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎన్ని కష్టాలు ఎదురైనా మరో ఆలోచన లేకుండా మమ్మల్ని ఇంత వాళ్ళని చేసింది. అలాంటి అమ్మ అంటే మాకు గౌరవం. నిజానికి ఎవరి జీవితం అయినా సరే వాళ్ళు నడిచే దారిలో పూల పల్లకీలు ఉంటాయి, ముళ్ళబాటలు మనకు స్వాగతం పలుకుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనకు ఎదురయ్యేది దారిలో అన్నింటినీ దాటుకుంటూ చిరునవ్వుతో సాగిపోక తప్పదు. ఎటువంటి అడ్డంకులు ఎదురైనా ఎదురొడ్డి పోరాడితే జీవితం. మా అమ్మ ఆ జీవిత సత్యాన్ని ఆకలింపు చేసుకుంది. అందుకే జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్ని ఎంతో ఓర్పుగా, నేర్పుతో ఎదుర్కొంటూ ముందుకు సాగింది తప్ప వెనక్కి తిరిగి చూసుకోలేదు. మా అమ్మ జీవితాన్ని చూసిన మేము అనుభవపూర్వకంగా గ్రహించింది ఏమిటంటే, జీవితం ఎప్పుడు వడ్డించిన విస్తరి కాదు. మనకేం కావాలో అది మనం కష్టపడి సాధించుకుని వడ్డించుకు తీరాల్సిందే. మనకు కావాల్సింది, నచ్చింది అంటే కొన్నిసార్లు కొన్ని త్యాగాలు చేయక తప్పదు, కొన్ని కష్ట నష్టాలు ఎదుర్కోక తప్పదు. అదే మేము నేర్చుకుంది. అంటే అన్నింటినీ ఎదుర్కొని నిలబడితేనే మన సంతోషమైన, మన ఆనందమైన మనకు దక్కుతుంది. అమ్మ ఇప్పటి వరకు అన్నీ ఎదుర్కొంది. విధి తన నుదుటి రాత రాసిన రాతని పట్టించుకుని బాధపడుతూ కూర్చోలేదు. విధికి ఎదురీది నిలబడి మమ్మల్ని ఎంత వాళ్ళను చేసింది. అటు కన్నవాళ్ళు, ఇటు కట్టుకున్న వాళ్ళు నట్టేట ముంచిన ఇద్దరు పిల్లలతో దిక్కుతోచన స్థితిలో నడి సముద్రంలో నిలబడి ఉన్న అమ్మ తన భుజాలపై మమ్మల్ని మోస్తూ ఒంటి చేత్తో సముద్రం ఈదుతూ ఒడ్డుకు చేరుకుంది. ఇప్పుడు అమ్మకు పట్టిన భర్త అనే గ్రహం వదిలిపోయే సమయం వచ్చింది. ఇక అమ్మ జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలు, కన్నీళ్లు అన్నీ చాలు, వాటన్నిటికీ స్వస్తి పలకాలి అన్నారు పిల్లలిద్దరూ ముక్త కంఠంతో. పిల్లల మాటలు విన్న అందరి మొహంలో బాధ కొట్టొచ్చినట్టుగా కనిపించింది. కారణం, గడిచిన వసుధ జీవితం ప్రతి ఒక్కరి కళ్ళ ముందు కదలాడింది. దాంతో ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనాన్ని ఆశ్రయించారు అందరూ. తిరిగి నిశాంత్ మాట్లాడుతూ, అమ్మ నిజంగా సంతోషంగా ఉండాలంటే అది కేవలం నందు అంకుల్ వల్లే సాధ్యమవుతుంది అన్నాడు నందు మొహంలోకి చూస్తూ. నందుకి ఎప్పుడు కూడా నిశాంత్తో అంత బాండింగ్ లేకపోవడంతో నిశాంత్ అలా మాట్లాడగానే నందు నిశాంత్ మొహంలోకి చూశాడు. నందు చూపులోని భావాన్ని అర్థం చేసుకున్న నిశాంత్ మెల్లిగా తను కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చి నందు ఎదుట మోకాళ్ళపై కూర్చుని, అవును అంకుల్, నేను అన్నది మీరు విన్నది నిజమే. మా అమ్మ సంతోషం మరెక్కడో లేదు. మా అమ్మని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్న మీతోనే ముడిపడి ఉంది. నా కళ్ళు తెరిచిన నాటి నుండి కష్టాల కడిలలో కొట్టుకుపోతూ ఉన్న మా అమ్మని కన్నీరంటే తెలియని జీవితంలోకి మీరు మాత్రమే తీసుకురాగలరు. నాకు మీరు అమ్మని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్న విషయం తెలుసు అంకుల్. అమ్మ మాట కోసమే ఇన్నేళ్లుగా అమ్మకు దూరంగా ఉన్నారనే విషయం కూడా నాకు తెలుసు అన్నాడు నిశాంత్ స్థిరంగా. నిశాంత్ చెప్పిన మాట ప్రకారం నందు వసుధని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడా? వసుధ నిర్ణయం ఎలా ఉంటుంది? వసుధ నందులు కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో, సాగర్ వసుధపై ఎలా పగ తీర్చుకోబోతున్నాడో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.